బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ కి మద్దతునిస్తున్నారు. ఎస్ మీరు వింటుంది నిజమే. రేవంత్ సర్కార్ కి కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మద్దతునిస్తున్నారు. ఇటీవల బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలని ఆవిడ ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీకి ఇండైరెక్ట్ గా మద్దతు ఇస్తున్నట్టుగానే ఒక చర్చ అయితే ప్రారంభమైంది. బండి సంజయ్ ఇటీవల కాలంలో మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డుల పైన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ పేరు ఉంటే నిధులు ఇవ్వవు అంటూ కూడా కామెంట్స్ చేశారు ఆయన. బండి సంజయ్ కామెంట్స్ పైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. సంజయ్ వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధం అంటూ కవిత విమర్శలు చేశారు. ఇక ప్రభుత్వ పథకాల పేర్ల పైన రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయమని కవిత చెప్పుకొచ్చారు. ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ప్రత్యేక హక్కులుంటాయి. ఆ హక్కులను హరించే హక్కు ఎవరికీ లేదు. ఇది పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకమే. బండి సంజయ్ మాటలు తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కూడా బండి సంజయ్ వ్యాఖ్యల్ని ఖండిస్తోంది. ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా ఆయన వ్యాఖ్యల్ని వ్యతిరేకిస్తున్నారంటే కవిత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి సర్కార్కి కొంత మద్దతుగా ఉన్నట్టుగానే ఒక చర్చ అయితే ప్రారంభమైంది. సో ఫెడరల్ సిస్టాన్ని పూర్తిగా తుంగలో తొక్కే ప్రయత్నం గతంలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా అదే చేయాలని చూస్తోంది. రాష్ట్రంలో పథకాలకు సంబంధించిన అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా రాష్ట్రాలదే తుది నిర్ణయం అంటూ కూడా ఆవిడ మాట్లాడుకొచ్చారు. నిన్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా భారత రాజ్యాంగం పైన సెమినార్ ఒక కార్యక్రమం నిర్వహించింది తెలంగాణ జాగృతి ఆ పేరిట. ఆ కార్యక్రమంలో కల్వకుంట్ల కవిత మాట్లాడుకొచ్చారు. ఒకసారి కవిత బండి సంజయ్ ఉద్దేశించి ఏం మాట్లాడారో చూద్దాం. ఇవాళ బండి సంజయ్ గారు మాట్లాడినటువంటి ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ నిన్న బండి సంజయ్ గారు మాట్లాడుకుంటే ఏమన్నారు, మేము కేంద్ర ప్రభుత్వం నుంచి మీకు ఒక్క ఇల్లు కూడా ఇయ్యం అని అన్నారు. వాళ్ళెవరు కేంద్ర ప్రభుత్వం వచ్చి ఇల్లు కట్టచ్చా? ఇక్కడ నిజంగా ఉందా? ఫెడరల్ స్పిరిట్లో కేంద్ర ప్రభుత్వానికి ఏం పని ఉంటుంది? రాష్ట్రాలలో కింద స్థాయిలో ఇల్లు కట్టాల్సిన వాళ్ళు, పథకాలు చేయాల్సిన వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి తప్పితే ఇంకోటి కాదు. అంటే ఇవాళ ఆయన ఒక బాధ్యతాయుతమైన ఎంపీగా ఉండి మంత్రిగా ఉండి మేము ఒక్క ఇల్లు కూడా మీకు ఇవ్వమని మాట్లాడేటటువంటి పరిస్థితి వచ్చిందంటే మరి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫెడరల్ స్ఫూర్తి ఏమవుతుందో దయచేసి విద్యార్థి మిత్రులంతా కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లా అనేకమైనటువంటి సందర్భాల్లో మనం చూస్తుంటాం రాజ్యాంగానికి ఫెడరలిజంకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాం. వీటిని మనం ఎప్పటికప్పుడు ఖండించాలి, ఎప్పటికప్పుడు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వదిలేసుకుంటూ పోతే అవి పెద్దగా అయిపోతాయి, తర్వాత ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. సో ఇవాళ బండి సంజయ్ గారు మాట్లాడినటువంటి వాక్యాల్ని మాత్రం మేము తీవ్రంగా ఇక్కడ ఖండిస్తూ ఉన్నాం. ఇక్కడ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నదన్నది, ఏ పార్టీ అధికారంలో ఉన్నదన్నది పక్కన పెడితే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాల యొక్క హక్కుల్ని హరించడానికి మాత్రం ఎటువంటి ఆస్కారం లేదు, ఉండకూడదు. అది రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాలకే ఉన్న హక్కు అని మరొకసారి ఇక్కడ మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఇంద్రమ్మ ఇల్లు అన్న కొత్తగా బిడ్డ ఇంద్రమ్మ ఇల్లు అని పేరు పెడితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క ఇల్లు రాసి పెట్టుకోండి. ఇచ్చేది ప్రధానమంత్రి ఆవాస్ యోజన. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణ రాష్ట్రానికి ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పక్కకు పెట్టి ఇంద్రమ్మ ఇళ్ల పేరుతో మళ్ళా గ్యాంబ్లింగ్ చేసే ప్రయత్నం చేస్తే ఒక్క ఇల్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు. రేషన్ కార్డుల మీద నరేంద్ర మోడీ గారి ఫోటోలు ఇచ్చేది, రేషన్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, మీకు బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, ఒక్క పప్పులు ఉప్పులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు రేషన్ కార్డులు ఏమంటే రేషన్ కార్డుల మీద ముఖ్యమంత్రి గారు ఫోటో పెడతారు, కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ ఫోటో పెడతారు. ఎవరు జాగిరి ఇచ్చేది నరేంద్ర మోడీ గారు, ఫోటోలు మాత్రం వీళ్ళు పెట్టుకుంటారు. రేషన్ కార్డుల మీద నరేంద్ర మోడీ గారి ఫోటోలు లేకుంటే మీకు రేషన్ కూడా రాసి పెడతారు. పేదలకు డైరెక్ట్ ఇస్తాం, వ్యక్తిగా ప్లాన్ చేస్తాం. మేము పేదలకు అన్యాయం చేయం. మేము ఇల్లు ఇచ్చే విషయంలో పేదలకు అన్యాయం చేయం. ఎట్లా పేదలకు డైరెక్ట్ ఇల్లు ఇవ్వాలో దాని విషయంలో ఆలోచిస్తే మీ ప్రభుత్వం బర్బాద్ అయితే విషయాన్ని గుర్తుంచుకోవాలి. రేషన్ కార్డుల విషయంలో, ప్రధానమంత్రి ఆవాస్ యోజన విషయంలో పేదలకు ఇల్లు ఇచ్చే బాధ్యత మాది, పేదలకు రేషన్ ఇచ్చే బాధ్యత మాది. కానీ పేర్లు మార్చి ఫోటోలు మార్చి మీ పథకాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే కేంద్ర ప్రభుత్వం ఊరుకోదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. పైసలు మనై, పేరు మాత్రం కర్రీమేళ బీఆర్ఎస్ చెప్పుకుంటే కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ చెప్పుకుంటారు. వాళ్ళు 30,000 కోట్లు మిత్తి కడుతున్నారు సంవత్సరానికి. కాంగ్రెస్ 30,000 కోట్లు సంవత్సరం లోపలే మిత్తి కడుతున్నారు. ఇప్పటికే దాదాపు అప్పులు చేసి పొట్టు అప్పులు చేస్తున్నారు. ఇవాళ కేసీఆర్ 6 లక్షల కోట్లు అప్పు చేసిందంటే బీఆర్ఎస్ సంవత్సరం లోపల అప్పు చేస్తున్నారు. మీరు 3 సంవత్సరాల లోపలే 5 లక్షల కోట్లు అప్పు చేస్తున్నారు. ఈ అప్పు ఎవరు కట్టాలి? మనమే కట్టాలి. మనమే పన్నులు వేస్తారు మనకే. కాబట్టి ఆలోచించాలి. నిధులు ఇచ్చేది, అభివృద్ధి చేసేది కేంద్ర ప్రభుత్వం, ఇచ్చేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం.
కానీ సొక్కొక్కరిది సోకొక్కరిది అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ గతంలో ఏం చేసిందో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా గదే చేస్తుంది. కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలందరూ అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉన్నది. అంటే అదేవిధంగా దానికన్నా ముందు వచ్చేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా మేధావి వర్గం అంతా కూడా ఆలోచించాలి. మేధావులు తప్పు చేస్తే సమాజాన్ని, దేశాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు కాపాడలేడు. మీరు మేధావులకు సంబంధించిన ఓట్ల ఎన్నికలు మేధావులు తప్పు చేస్తే మొత్తం పూర్తిగా తెలంగాణ రాష్ట్రం నాశనం అవుతుంది. కాబట్టి మంచి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ గెలిపించండి, ప్రశ్నించే వ్యక్తిని గెలిపించండి, నిలదీసే వ్యక్తిని గెలిపించండి. అటువంటి పార్టీకి అవకాశం ఇవ్వాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ టీవీ బండి సంజయ్ కల్వకుంట్ల కవిత మాట్లాడిన మాటలు. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులను కలుపుకొనే తెలంగాణ రాష్ట్రంలో ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ కేవలం ఇందిరమ్మ అనే పేరు పెడితే మేము ఒప్పుకోము. ఇది కేంద్రం నుంచి వచ్చే నిధులతో చేపట్టేటువంటి పథకం కాబట్టి కేంద్రానికి సంబంధించి ఆనవాళ్ళు కూడా ఉండాల్సిందే. ఇందిరమ్మ అని పేరు పెడితే మేము నిధులు ఇవ్వము. ఒకవేళ డైరెక్ట్గా ఇవ్వాల్సి వస్తే ప్రజల్నే గుర్తించి నేరుగా లబ్ధిదారులకే ఇస్తామని చెప్పి బండి సంజయ్ చెప్పుకొచ్చారు. రేషన్ కార్డుల విషయంలో కూడా రేషన్ కార్డులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలగలిపి సమన్వయంతో ఈ పథకాన్ని అమలు చేస్తూ ఉంటాయి. రేషన్ని అమలు చేస్తూ ఉంటాయి. పప్పులు ఉప్పులన్నీ కూడా ఇద్దరి సమన్వయంతో ఇద్దరు నిధులు ఖర్చు చేసి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజలకి అవి ఇస్తూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో అవి కూడా రావాలంటే కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో, సంబంధిత శాఖ మంత్రి ఫోటోనే కాదు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోటో కూడా పెట్టాల్సిందంటూ బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఒకవేళ డైరెక్ట్గా కనుక ఇవ్వాల్సి వస్తే మేమే ప్రజలకు ఇస్తామని చెప్పుకొచ్చారు. అయితే దీన్ని తప్పుపట్టింది కల్వకుంట్ల కవిత. ఆవిడ ఏమన్నారంటే డైరెక్ట్గా ఏ రకంగా కేంద్రం ఇన్వాల్వ్ అవుతుంది, రాష్ట్రాన్ని కాదని చెప్పి ఫెడరల్ సిస్టంలో డైరెక్ట్గా కేంద్రం ఇన్వాల్వ్ అయిపోయి ఇక్కడ ఇల్లు కట్టడాలు ఇలా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యే పద్ధతి లేదు. రాజ్యాంగ విరుద్ధం అంతా కూడా ఒక మంత్రిగా, ఒక అధ్యక్ష పార్టీ ఎంపీగా కొనసాగుతున్న వ్యక్తి రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలు తెలియకపోతే ఎలా అనుకొట్టి అలా అని చెప్తూ కూడా కొంత హితవు పలికింది బండి సంజయ్ని ఉద్దేశించి. సో కాంగ్రెస్ పార్టీ కూడా బండి సంజయ్కి వ్యతిరేకంగా ఈ రకంగా నినాదాలు చేస్తున్నారు, కౌంటర్లు ఇస్తున్నారు. అదే రకంగా కల్వకుంట్ల కవిత కూడా కౌంటర్ ఇచ్చారు. సో దీన్ని బట్టి చూస్తుంటే ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కవిత మద్దతునిస్తున్నారు, కవిత సపోర్ట్ గా ఉంటున్నారని మాత్రం చాలా క్లియర్ గా అర్థమవుతోంది. సో నిన్న భారత రాజ్యాంగ సెమినార్ పైన ఆవిడ ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి బండి సంజయ్ పైన కీలక వ్యాఖ్యలు చేశారు. సో ఫెడరల్ సిస్టంలో రాష్ట్రాలకి హక్కులు ఉంటాయి, పథకాలు ఏం ప్రవేశపెట్టాలి, పథకాలు ఏ రకంగా ముందు తీసుకెళ్లాలనేది కూడా రాష్ట్ర పరిధిలో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఫెడరల్ సిస్టంలో ఇదంతా కూడా తెలియకపోతే ఎలా అంటూ బండి సంజయ్ హితవు పలికింది. సో రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుల్ని గతంలోనే హరించింది కేంద్ర ప్రభుత్వం. గతంలో రాష్ట్ర ప్రభుత్వాలని కొంత అణచివేసే ప్రయత్నం చేసింది. బీఆర్ఎస్ పార్టీ ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ఉన్నా, పార్టీలు ఏవైనా ప్రభుత్వాలు కామన్గా ఉంటాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలకే తుది నిర్ణయం ఉంటుంది, వారికే హక్కు ఉంటుందంటూ కల్వకుంట్ల కవిత చెప్పుకొచ్చారు. సో ఈ మాటలపైన మీకేమనిపించింది? రాజ్యాంగానికి విరుద్ధంగా నిజంగానే బండి సంజయ్ మాట్లాడారా? ఆయన మాటలపైన మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ నిన్న బండి సంజయ్ గారు మాట్లాడుకుంటే ఏమన్నారు, మేము కేంద్ర ప్రభుత్వం నుంచి మీకు ఒక్క ఇల్లు కూడా ఇయ్యం అని అన్నారు. వాళ్ళెవరు కేంద్ర ప్రభుత్వం వచ్చి ఇల్లు కట్టచ్చా? ఇక్కడ నిజంగా ఉందా? ఫెడరల్ స్పిరిట్లో కేంద్ర ప్రభుత్వానికి ఏం పని ఉంటుంది? రాష్ట్రాలలో కింద స్థాయిలో ఇల్లు కట్టాల్సిన వాళ్ళు, పథకాలు చేయాల్సిన వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి తప్పితే ఇంకోటి కాదు. అంటే ఇవాళ ఆయన ఒక బాధ్యతాయుతమైన ఎంపీగా ఉండి, మంత్రిగా ఉండి మేము ఒక్క ఇల్లు కూడా మీకు ఇవ్వమని మాట్లాడేటటువంటి పరిస్థితి వచ్చిందంటే మరి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫెడరల్ స్ఫూర్తి ఏమవుతుందో దయచేసి విద్యార్థి మిత్రులంతా కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లా అనేకమైనటువంటి సందర్భాల్లో మనం చూస్తుంటాం రాజ్యాంగానికి, ఫెడరలిజంకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాం. వీటిని మనం ఎప్పటికప్పుడు ఖండించాలి, ఎప్పటికప్పుడు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వదిలేసుకుంటూ పోతే అవి పెద్దగా అయిపోతాయి, తర్వాత ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. సో ఇవాళ బండి సంజయ్ గారు మాట్లాడినటువంటి వాక్యాల్ని మాత్రం మేము తీవ్రంగా ఇక్కడ ఖండిస్తూ ఉన్నాం. ఇక్కడ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నదన్నది, ఏ పార్టీ అధికారంలో ఉన్నదన్నది పక్కన పెడితే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాల యొక్క హక్కుల్ని హరించడానికి మాత్రం ఎటువంటి ఆస్కారం లేదు, ఉండకూడదు. అది రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాలకే ఉన్న హక్కు అని మరొకసారి ఇక్కడ మేము ప్రకటిస్తాం. మీరు మేధావులకు సంబంధించిన ఓట్ల ఎన్నికలు మేధావులు తప్పు చేస్తే మొత్తం పూర్తిగా తెలంగాణ రాష్ట్రం సర్వనాశనం అవుతుంది. కాబట్టి మంచి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ గెలిపించండి, ప్రశ్నించే వ్యక్తిని గెలిపించండి, నిలదీసే వ్యక్తిని గెలిపించండి. అటువంటి పార్టీకి అవకాశం ఇవ్వాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ At KL, experience what it feels like to be a true engineer. KL, deemed to be university.